లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు, తగిన శాస్తి. పూర్వం ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికున్న 4 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ హాయిగా జీవించేవాడు. అతనికి 2 కుమారులు, గోపాలం, శ్రీశైలం. వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. వాళ్ళల్లో చిన్నవాడు చాలా అమాయకుడు. రామయ్య ఇద్దరికీ చెరో 2 ఎకరాల పొలాన్ని పంచి, ఆ తర్వాత పెద్దవాడిని పిలిచి తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తను చాలించాడు. కానీ గోపాలం తండ్రి మాట లెక్క చేయకుండా తమ్ముడి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ప్రతి విషయంలో మోసం చేసేవాడు. అదేది శ్రీశైలానికి తెలిసేది కాదు. ఒకరోజు అతడు గోపాలం దగ్గరకు వెళ్ళి, అన్నయ్య, రాత్రి ఒక కల వచ్చింది. అందులో నేను నా 2 ఎకరాల పొలం నీకు అమ్మితే దానికి 1,00,000 రూపాయలు నాకిచ్చావు అన్నాడు. అదే అదునుగా భావించిన గోపాలం, అయితే ఇక ఆ పొలం నాదన్నట్లే అని తీసేసుకున్నాడు. విషయం తెలుసుకున్న శ్రీశైలం భార్య లబోదిబోమంటూ ఊర్లోని న్యాయాధికారికి ఫిర్యాదు చేసింది. తీర్పులు ఇవ్వడంలో ఆయనకు మంచి పేరుంది. మరుసటి రోజే అన్నదమ్ములిద్దరినీ విచారణకు పిలిపించి ముందుగా చిన్నవాడిని ఏం జరిగిందో చెప్పమని అడిగాడు ఆయన. అప్పుడతను తనకు కల వచ్చిందని, ఆ తర్వాత జరిగిందంతా వివరించాడు. నిజమే కదా, కలలో నువ్వు 2 ఎకరాల పొలం అమ్మావు, దాని ఖరీదు 1,00,000 రూపాయలు నువ్వు తీసుకున్నావు, కాబట్టి పొలం మీ అన్నయ్యదన్నట్లే కదా అని న్యాయాధికారి అనడంతో గోపాలం సంబరపడ్డాడు. తరువాత పెద్దవాణ్ణి పిలిచి, నీ తమ్ముడు 2 ఎకరాలు, నీ 2 ఎకరాలకు రెట్టింపు సొమ్ము అంటే 4 లక్షలు ఇచ్చి ఆ పొలాన్ని నేను కొనుక్కుంటాను, నీకు సమ్మతమేనా అని అడగడంతో ఆనందంగా ఒప్పుకున్నాడు. వెంటనే న్యాయాధికారి 4 అద్దాలు తెప్పించాడు. వాటి ముందు 1,00,000 రూపాయలు కట్టను పెట్టి, ఇదిగో మొత్తం 4 లక్షలు కనిపిస్తున్నాయి కదా, ఆ డబ్బుని తీసుకొని పొలాన్ని నాకు అప్పచెప్పు అన్నాడు. ఆ మాటలు విన్న గోపాలం బిత్తరపోయాడు. అద్దంలోని డబ్బులు తీసుకోవడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించాడు. కలలో నీ తమ్ముడికి డబ్బు ఇచ్చి పొలాన్ని ఎలా తీసుకున్నావో అలాగే అని బదులిచ్చాడు న్యాయాధికారి. దాంతో బుద్ధి తెచ్చుకున్న గోపాలం అటువంటి పనులు ఇంకెప్పుడు చేయనంటూ పొలాన్ని తమ్ముడికే అప్పగిస్తానని తనను క్షమించమని వేడుకున్నాడు.